రూ. 1,00,000 4.5 కోట్లుగా మార్చిన నిపాన్ గ్రోత్ ఫండ్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మీరు వినేది నిజమే. రూ. 1,00,000 కనుక మీరు ఈ ఫండ్లో 1995 డిసెంబర్లో కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక ఈరోజు మీ పోర్ట్ఫోలియో ఆల్మోస్ట్ 4.5 కోట్లు అయి ఉండేది. వినడానికి చాలా బాగుంది కదా, బట్ జర్నీ మాత్రం అంత సింపుల్గా లేదు. ఈ ఫండ్ స్టార్ట్ చేసిన దగ్గర తర్వాత నుంచి మనకి 2001 కేతన్ పరీక్ష స్కామ్ వచ్చింది. తర్వాత 2004 వరకు మార్కెట్స్ పెరగలేదు. 2004 తర్వాత నుంచి మార్కెట్స్ బాగా పెరిగాయి. మళ్ళీ 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. అక్కడి నుంచి 6 సంవత్సరాల పాటు దాదాపు 6 సంవత్సరాల పాటు పెద్దగా గ్రోత్ లేదు. తర్వాత మళ్ళీ 2014 తర్వాత నుంచి గ్రోత్ వచ్చింది. మళ్ళీ చూస్తే కనుక 2020లో కోవిడ్ వచ్చేసింది. ఈ జర్నీ మనకు ఒక పూల పాన్పులా లేదు. మొత్తం మనకి అప్స్ అండ్ డౌన్స్ అనేది ఈ జర్నీలో ఉన్నాయి. ఇప్పుడు అసలు ఈ ఫండ్ ఈ జర్నీ ఎలా చేసింది దాన్ని మనం డీటెయిల్గా చూద్దాం. మీరు కనుక చూసినట్లయితే ఈ నిపాన్ గ్రోత్ ఫండ్ అనేది మనకి 1995 డిసెంబర్లో స్టార్ట్ చేశారు. అప్పుడు ₹10 ఎన్ఏవితో ఉన్న ఫండ్ ప్రజెంట్ మనకి ఆల్మోస్ట్ 4,500 రూపీస్ ఎన్ఏవితో అనేది వస్తుంది. సో ఈ ఫండ్ జర్నీ కనుక మీరు చూసినట్లయితే కనుక చాలా టైమ్స్ ఇది ఇండెక్స్ని బీట్ చేసే, సిన్స్ ఇన్సెప్షన్ నుంచి కనుక చూస్తే కనుక ఇది చాలాసార్లు ఇండెక్స్ని బీట్ చేసే ఉంది. మనం చూస్తే కనుక టోటల్ రిటర్న్ అరౌండ్ 18.41% ఉంది. అదే దీని కరస్పాండింగ్ బెంచ్ మార్క్ మాత్రం 15.68% మాత్రమే రిటర్న్ ఇచ్చింది. అంటే ఇది బెంచ్ మార్క్ని 3%తో బీట్ చేసింది సిన్స్ ఇన్సెప్షన్ నుంచి. అండ్ మనం వోలటాలిటీలో చూసుకున్నా కానీ మనకి బెంచ్ మార్క్ అనేది 20% వరకు వోలటైల్గా ఉంటే ఇది 19%. అంటే వోలటాలిటీలో కూడా ఇండెక్స్ని అట్లీస్ట్ ఒక 5% తక్కువ వోలటైల్గానే ఉంది. బట్ అసలైన థింగ్స్ ఈ మంత్లీ రిటర్న్స్ కనుక మీరు చూసినట్లయితే చాలా వరకు మనకు రెడ్లోనే కనిపించాయి. కొన్ని సినారియోస్ గ్రీన్ ఉంది. సమ్ టైమ్స్ మనకి పెద్ద రిటర్న్స్ లేని జోన్ కూడా కనిపిస్తుంది. మీరు కనుక చూస్తే కనుక ఇయర్లీ వైజ్ రిటర్న్స్లో కనుక చూస్తే ప్రజెంట్ మనకి డేటా 2005 నుంచి అవైలబుల్లో ఉంది. సో మీరు చూస్తే కనుక చాలాసార్లు జనవరి మంత్లో ఈ ఫండ్ నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది. ఫిబ్రవరి మంత్లో కూడా నెగిటివ్ ఉంది. బట్ వీటన్నిటిని కనుక క్రాస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేసినట్లయితే కనుక ద ₹10 ఎన్ఏవి హెస్ బికమ్ 4,500. సో ఇది ఎక్కడ మనకి తెలుస్తుంది? చాలామంది చెప్తారు నాకు రియల్ ఎస్టేట్లో నేను అప్పట్లో 10 లక్షల రూపాయలు పెట్టుకున్నాను, ఇప్పుడు అది ₹1,00,00,000 అయిందని. బట్ ఈ ఫండ్ ఏం చేసింది? 4.5 కోట్లుగా మార్చింది. సో మీరు చూసినట్లయితే కనుక మ్యూచువల్ ఫండ్లో జర్నీ ఎప్పుడు ఒకేసారి పాజిటివ్గా ఉంటూ ఉండదు. కొన్నిసార్లు నెగిటివ్ ఉంటుంది, కొన్నిసార్లు ఎక్కడ గ్రోత్ లేకుండా ఉంటుంది. బట్ అల్టిమేట్లీ మీరు కనుక ఆ ఇన్వెస్ట్మెంట్ని లాంగ్ టర్మ్ హోల్డ్ చేసినట్లయితే కనుక మీరు ఆ బెనిఫిట్ అనేది మీరు తీసుకోగలరు. మీరు ఈ ఫండ్లో ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటే కాదు, ఎస్ఐపి చేసినా కానీ 1995 నుంచి మీరు 2026 లాస్ట్ ఆగస్ట్ వరకు మీరు కనుక ఎస్ఐపి చేసినట్లయితే ₹5,000 సిన్స్ ఇన్సెప్షన్ నుంచి కనుక మీరు ఎస్ఐపి చేసినట్లయితే మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 18,40,000 ఉంటుంది. అరౌండ్ 31 years మనం ఇన్వెస్ట్ చేసాం. కెన్ యూ ఇమాజిన్ మీకు ఎంత కార్పస్ క్రియేట్ అయిందో? సో కార్పస్ ఆల్మోస్ట్ 14 కోట్లు క్రియేట్ అయింది. టు బి ప్రిసైజ్ 14,05,526 రూపాయలు. ఇట్స్ ద ట్రమెండస్ 22% క్యాగర్. ఈ జర్నీ ఏమన్నా సింపుల్గా జరిగిందా? లేదు. మీరు చూసినట్లయితే కనుక మీరు ఇన్వెస్ట్ చేసిన ఫస్ట్ ఇయర్లోనే మీకు మార్కెట్ అనేది కొంచెం డౌన్ అవటం మొదలెట్టింది. సో 1995లో స్టార్ట్ చేసిన తర్వాత 1996కి వచ్చేసరికి మీరు 45,000 ఇన్వెస్ట్ చేశారు ఆగస్ట్కి. బట్ మీ వాల్యూ 43,000 ఉంది. సేమ్ నెక్స్ట్ ఇంకొక 1 year మీరు చూశారు, వెంటనే సిచ్యువేషన్ మారిపోయింది. మీరు టోటల్ ఇన్వెస్ట్ చేసింది 1.2 lakhs అయింది, 1.37 అయింది. అంటే ఫస్ట్ ఇయర్ నెగిటివ్ వచ్చిన తర్వాత చాలామంది మ్యూచువల్ ఫండ్లో చేసే మిస్టేక్ ఏంటంటే ఇన్వెస్ట్ చేద్దాం, ఫండ్ నెగిటివ్ రిటర్న్ ఇస్తుంది, ఈ ఫండ్ మంచిది కాదేమో, ఎగ్జిట్ అయిపోతాం. బట్ ఎగ్జిట్ అయితే ఈ ఇంత హ్యూజ్ కార్పస్ క్రియేట్ చేసేవాళ్ళ. అండ్ మీరు చూస్తే కనుక 2001కి మనకి మోస్ట్లీ కేతన్ పరీక్ష స్కామ్ వచ్చినప్పుడు, ఈ స్కామ్కు ముందు ఆల్మోస్ట్ నేను ఇన్వెస్ట్ చేసిన 3.15 lakh అయితే నాకు 5.5 lakh వరకు వచ్చింది. బట్ ఆ నెక్స్ట్ మంత్స్లోనే చూడండి ఎంత హ్యూజ్ డ్రాస్టిక్ ఫాల్ వచ్చేసిందో. సో 3.55 lakhs, నా టోటల్ది 3.9 lakhs. అంటే ఆల్మోస్ట్ నేను 2 lakhs వరకు నేను కోల్పోయాను. బట్ అలానే నేను ఇన్వెస్ట్మెంట్ కనుక కంటిన్యూ చేసినట్లయితే 2007 పీక్ ఆఫ్ ది మార్కెట్ వచ్చేసరికి నా టోటల్ నేను చేసిన ఇన్వెస్ట్మెంట్ 7.25 lakhs. బట్ ఐ బికేమ్ ఏ కరోడ్పతి. నేను 1,30,00,000 నా కార్పస్ వచ్చేసింది. టు బి ఎగ్జాక్ట్గా చూస్తే కనుక అక్టోబర్
2007K. నా పోర్ట్ఫోలియో ₹1,00,00,000 దాటేసింది. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అండ్ అదే 2008లో ఏమైంది? 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చేసింది. నా ₹1,30,00,000 డిసెంబర్ ఒక 1 year తిరిగేసరికి 60,00,000కి పడిపోయింది. సో 2007 డిసెంబర్లో ₹1,30,00,000 దగ్గర ఉన్న నేను 2008కి వచ్చేసరికి 60,00,000 పడిపోయాను. ఇక్కడ కూడా చాలామంది మార్కెట్లోంచి వెళ్ళిపోవాలని చూస్తారు. నేను పెట్టింది ₹8,00,000 కదా, నాకు స్టిల్ 60,00,000 ఉన్నాయి, నేను ప్రాఫిట్లోనే ఉంటాయి, ఇక్కడ మార్కెట్లో పెడితే ఇంకా ఏమైపోతుందని చెప్పి ఎగ్జిట్ అయిపోతారు. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఇంకా ముందు నెక్స్ట్ 5 years ఏమవుతుంది, నెక్స్ట్ 10 years నుంచి ఏమవుతుంది, దాని మీద ఫోకస్ చేయాలి. మీరు అలానే ఒక 5 years చూస్తే 2013 మీరు ఇన్వెస్ట్ చేసింది ఆల్మోస్ట్ 10 lakhs అయింది, మీ కార్పస్ ₹1,50,00,000 అయింది. అంటే ఈ 5 yearsలో ఇంకొక ₹1,00,00,000 కార్పస్ అనేది క్రియేట్ అయింది. బట్ 2007 నుంచి చూసుకుంటే కనుక మీకు ₹1,30,00,000 ఉంది, ₹1,50,00,000 ఉంది. అంటే ఈ ఫేజ్ అనేది మనకు కొంచెం బ్యాడ్ ఫేజ్ లాగా ఉంది. ప్రతి మ్యూచువల్ ఫండ్కి, ప్రతి అసెట్ క్లాస్కి మనకి గుడ్ ఫేజ్ ఉంటుంది, బ్యాడ్ ఫేజ్ ఉంటుంది. ఇప్పుడు మీరు కనుక గోల్డ్ తీసుకోండి. గోల్డ్ 2012 నుంచి 2018 వరకు ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ ఫేజ్ ఫర్ ఇట్. సో 30,000 నుంచి 27,000, మళ్ళీ 30,000 ఇదే జర్నీ జరిగింది. కానీ 2020 కోవిడ్ తర్వాత నుంచి నెక్స్ట్ 5 years చూడండి, ట్రెమెండస్ రిటర్న్ ఇచ్చింది. మీరు కనుక గోల్డ్ ఆ టైంలో 30,000 కనుక మీరు సెల్ చేస్తే ఈరోజు గోల్డ్ ఎంత ఉంది? రియల్ ఎస్టేట్లో కూడా మనకి గుడ్ ఫేస్ ఉంటుంది, గుడ్ బుల్ మార్కెట్ ఉంటుంది, పెద్దగా మార్కెట్ డౌన్ ఉండే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. మీరు మార్కెట్ డౌన్ అయినప్పుడు మీరు సెల్ చేస్తే మీరు బుల్ రన్లో రిటర్న్స్ మిస్ అవుతారు. సేమ్ ఈ ఫండ్లో కూడా అంతే. ఈ ఫండ్కి 2007 నుంచి 2014 వరకు ఇట్స్ వాజ్ అ బ్యాడ్ ఫేస్. అంటే మనకి రిటర్న్ ఇచ్చింది ₹1,30,00,000 నుంచి మనకి చూసుకుంటే ₹1,50,00,000 అయింది. కానీ గ్రోత్ అనేది మనకి కొంచెం అంతకుముందు పీరియడ్తో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంది. నెక్స్ట్ 2014 తర్వాత మనం చూస్తే కనుక 2018కి వచ్చేసరికి అక్టోబర్కి వచ్చేసరికి నేను టోటల్ ఇన్వెస్ట్ చేసింది ₹13,75,000. అంటే ఈ పీరియడ్లో నేను ఇంకొక ₹3,00,000 మాత్రం ఇన్వెస్ట్ చేశాను. ఎందుకంటే 5,000 వేసే కదా ఎస్ఐపీ నేను చేసేది. సో 5,000 అంటే 5 yearsకి ఇట్ వాజ్ 3 lakhs. బట్ నా టోటల్ పోర్ట్ఫోలియో 1.5 నుంచి 3 crores పెరిగింది. సో నేను ఇన్వెస్ట్ చేసింది 3,00,000, నాకు పెరిగింది 1,50,00,000. నెక్స్ట్ కోవిడ్ టైంలో ఏం జరిగిందో చూద్దాం. కోవిడ్ మనకి లాక్డౌన్ అనేది మార్చి లాస్ట్ వీక్లో అనౌన్స్ చేశారు. సో మనకి జనవరి టైంలో మనం చూద్దాం, 2020 జనవరిలో ఈ ఫండ్ ఎలా ఉంది. నేను ఇన్వెస్ట్ చేసింది 14,500,000, నాకున్న టోటల్ పోర్ట్ఫోలియో 3.5 crores. బట్ ఏప్రిల్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ నేను 90 lakhs కోల్పోయా, జస్ట్ ఇన్ పీరియడ్ ఆఫ్ 4 months. కానీ ఆ తర్వాత నెక్స్ట్ 1 yearకే చూస్తే కనుక అగైన్ నా పోర్ట్ఫోలియో 5 crores పెరిగింది. నేను ఇన్వెస్ట్ చేసింది 60,000 మాత్రమే. దిస్ ఈజ్ ద రియల్ కాంపౌండింగ్. మీకు 20 years దాటిన తర్వాత మీరు చేసే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు. 5,000 అంటే ఇయర్కి 60,000 అవ్వచ్చు. బట్ ఇక్కడ కోట్లలో గ్రోత్ అనేది కనిపించింది. అండ్ ఈరోజు కనుక చూస్తే కనుక బై 31st July 2026 నేను ఈ ఫండ్లో ఆల్మోస్ట్ 18.4 lakhs ఇన్వెస్ట్ చేశా. నాకు టోటల్ కార్పస్ 14 crores ఉంది. అంటే నేను డైలీ ఇన్వెస్ట్ చేసేదానికన్నా అక్కడ డైలీ పెరిగేదే చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ ఈ జర్నీ కనుక మనకు అర్థమైతే కనుక మనం 5,000తోనే ఆపేస్తామా, ఇంకా ఎక్కువ టాప్అప్ చేస్తాం. అంటే ఈ 14 crores మేబీ 20 crores ఉండొచ్చు, 25 crores కూడా వెళ్ళొచ్చు. ఈవెన్ కామన్ మ్యాన్ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కనుక ఫోకస్ చేస్తే దే కెన్ రీచ్ 100 crores. కాకపోతే ఇక్కడ నేను చెప్పినట్లు మధ్యలో బ్యాడ్ ఫేజెస్ అనేవి ఉంటాయి. ఆ బ్యాడ్ ఫేజ్లోనే కనుక ఎగ్జిట్ అయిపోతే, నేను చాలామంది స్టోరీస్ విన్నాను. ఈ ఫండ్లో స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది ఫస్ట్ 10 years ఉన్నారు. సో ఫస్ట్ 10 yearsలో కనుక మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ₹1,00,00,000 పైన అది కార్పస్ క్రియేట్ చేసింది. అప్పుడు ఏం చేశారు, అమ్మేసి మంచి ప్రాపర్టీ కొనుక్కున్నారు. ఇమాజిన్ ఇప్పుడు ఆ ప్రాపర్టీ ₹1,00,00,000 ప్రాపర్టీ ఇప్పుడు ఎంత, అదే మీరు కంటిన్యూ చేస్తుంటే ఎంత? ₹1,30,00,000 2007 నుంచి 2026కి 14 crores అయింది. అంటే మోర్ దెన్ 10 times గ్రోత్ అయింది. సైమల్టేనియస్గా మీరు ₹1,00,00,000 పెట్టి కొనుక్కున్న ఇల్లు అంతే పెరిగిందా? మనకి రియల్ ఎస్టేట్కి గ్రోత్ అనేది ఒక పీరియడ్ తర్వాత హాల్ట్ అవుతూ ఉంటుంది, అంత ఎక్కువగా రిటర్న్ రాదు.
అదే ఈక్విటీస్కి ఆ ప్రాబ్లం ఉండదు. ఈక్విటీస్ గ్రో అవుతూనే ఉంటాయి. వెన్ అ కంట్రీ ఈస్ డెవలపింగ్, ఈక్విటీస్ షుడ్ డెవలప్. సో లాంగ్ టర్మ్ కనుక మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఈక్విటీస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఇక్కడ మీరు తక్కువ అమౌంట్ అయినా ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ ఉంటే కనుక కోట్లలో మీరు కార్పొరేషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేయండి.